హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము జనరల్గా అంటే ఎక్కడైనా షాప్లకు బజార్లకు మామూలుగా పోతుంటాం కదా. అక్కడ వెన్ ద పీపుల్ అంటే వాళ్ళు ఎవరైనా మన ముందు ఉన్న వాళ్ళు అంటే ఏదైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకంటే ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక పెద్ద క్యూ ఉన్నప్పుడు అంటే గుంపు ఉన్నప్పుడు, ఇప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే వీళ్ళు నాకంటే ముందు వచ్చిర్రు, లేకుంటే ఏదో డిస్కషన్ తోటి, లేకపోతే అక్కడ ఇచ్చేవాళ్ళు ఒక సీట్ కావచ్చు, ఇంకెవరో వాళ్ళకి మనం ఏం చెప్తుంటాం, నాకు ముందు అది అని. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పేషెన్స్ అనేది ఉన్నదనుకోండి, డెఫినెట్గా మనకు వచ్చేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు నిజంగా మనం లైన్లో ఎక్కడో లాస్ట్లో ఉన్నామో ఇంకా, బట్ ఏంటంటే అది వేరే, అది లాస్ట్లో ఉన్నామంటే సరే కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. బట్ ఆల్రెడీ మనము ఆ ఇచ్చే వ్యక్తి, ఆ సీట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ముందు మనం ఉన్నాము, కనిపిస్తున్నప్పుడు కూడా మనం ఓపికగా నిలబడ్డాం అనుకోండి, డెఫినెట్గా దే విల్ అబ్జర్వ్ యూ అండ్ వాళ్ళే చెప్తారనమాట, ఆ సార్ వచ్చి చాలాసేపు అయింది, అతనికి ఇవ్వాలి అని. అంటే ఇక్కడ ఏంటంటే మనం దాన్ని అరవడం వల్ల నాకు ఫస్ట్ నేను ఎప్పుడు వచ్చినా నువ్వు చూస్తలేవా అది ఇది ఇవన్నీ అనడం కంటే ఓపికగా మనము నిలబడ్డాం అనుకోండి, దే విల్ డెఫినెట్లీ అబ్జర్వర్స్ అండ్ గివర్స్. అంటే గివర్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు చూస్తారనమాట డెఫినెట్గా. అంటే ఇక్కడ మనకు ఒక పేషెన్స్ తోటి వచ్చే ఒక డిగ్నిటీ, అంటే మనం ఏదో అరిచి చేయకుండా మన డిగ్నిటీ, మనకు ఎండ్ ఆఫ్ ద అంటే మనం దేనికోసం వచ్చినామో అది మనకు వచ్చేస్తుంది అనమాట. సో మరి దీనికి మామూలుగా లైఫ్కి ఏం సంబంధం అంటే, ఎక్కడైనా కూడా మనం ఎక్కడ వెళ్ళినా కూడా, లేకుంటే పని చేసినా కూడా ఒక రైట్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ అంటే ఒక మొత్తం టన్నులు అవసరం లేదు, బట్ ఒక రైట్ అమౌంట్ ఆఫ్ పేషెన్స్ ఫర్ ఎ రైట్ స్పాన్ ఆఫ్ టైం. కొంత మేరకు మనకు ఓపిక పట్టగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన డిగ్నిటీ కూడా మనకు ఉంటుంది. నువ్వు అదే కొంచెం దానికే అన్నాం అనుకోండి, దట్ విల్ లూజ్ యువర్ డిగ్నిటీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక అవతల వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను చూడలేకపోతున్నానా, అంటే నేను చూస్తూనే ఉన్నా కదా ఆ వ్యక్తి వచ్చినట్టు, అండ్ ఎందుకు ఇంత అంటే పేషెన్స్ ఎందుకు, టెంపర్ ఎందుకు కోల్పోవడము అన్నట్టు. సో ఇక్కడ ఇప్పుడు మనము ఇందులో పెద్ద గొప్ప విషయమేం లేకపోవచ్చు, బట్ వేర్ ఎవర్ వి గో, ఇప్పుడు మనం పొద్దున్న లేచిన దగ్గర నుండి అక్కడిక్కడ పోతూనే ఉంటాం లైఫ్ టైంలో. అసలు అది తప్పని అంటే ప్రతి చోట పోవాల్సి వస్తుంది, బట్ వెళ్ళిన ప్రతి చోట కూడా మనము కొంచెం ఓపిక్గా ఉన్నామంటే డెఫినెట్గా విల్ గెట్ గుడ్ రిజల్ట్ అనేది నా ఒపీనియన్. అంటే పక్క వాళ్ళతోటి మళ్ళీ గొడవ కూడా కాకుండా, ఇప్పుడు వాళ్ళు నేను ఫస్ట్ వచ్చిన అదే అంటే మాట అనవసరంగా అనమాట. అది ఇప్పుడు మనం పోయింది వేరే పనికి, అక్కడ పోయి గొడవ పెట్టుకుంది వేరే గలీజ్ ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇఫ్ యూ డెఫినెట్లీ stay with your patience for a limited span of time, definitely you will get a good thing for what you went to achieve or to get some whatever. ఇది అన్నిట్లో కూడా వర్తిస్తుంది. నాట్ ఓన్లీ ఏదో సామాన్లు తేవడానికనే కాదు, మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు, లేకుంటే ఒక రిజల్ట్ కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు, రిజల్ట్ అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అట్లని కాదు, బట్ ఒక పని చేసి దానికి అది ఫలితం ఇవ్వట్లేదే, నేను ఇన్ని రోజుల నుండి కష్టపడుతున్నా కదా, బట్ ఇట్స్ నాట్ ఈల్డింగ్ ద గుడ్ రిజల్ట్ అని అన్నప్పుడు ఇంకొంచెం ప్రయత్నం చేసి అదే ఓపిక్గా ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ విల్ పెయిడ్ ఫర్ యువర్ వర్క్, ఫర్ యువర్ హార్డ్ వర్క్. అంతే, ఇక్కడ ఏదో రావాలని కాదు, బట్ మనం చేసిన కష్టానికి ఫలితమే, అంతే, ఎక్కువేమొద్దు. సో మనం చేసిన కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ద ఎక్స్ట్రా రిక్వైర్డ్ థింగ్ ఈజ్ ద పేషెన్స్, అది. సో దట్స్ ద థింగ్, అండ్ thanks for listening. Thank you.